అది ఎటువంటి ఒకసారి వినిపించమని అదే నేను అనింది నువ్వు హుషారు కదా నువ్వు అందే నేను చాలా జప్పంగా ఉండా ఏమే పక్కలేట వాళ్ళు ఎగిరిపోయాడు కానీ నేను ఉండకూడదు అవునా వచ్చే మన ఇంటికి పోతున్నా ఇంకా చెప్తాండవా పక్కన వాడి కంట్రోల్ నువ్వు గోగునా నువ్వు ఏంటారు నువ్వు చెప్పు నువ్వు అది ఎటువంటి వారండి పెట్రోల్ బుక్ లేకపోయింది నువ్వేనా న్యూస్ పేపర్ వచ్చిందప్పా సింహం వచ్చేసింది పెట్రోల్ బుక్ నువ్వేనా పోయింది నాకు తెలియదే కాదు సింహం అయితే కన్నా మధ్యలో ఎట్లా కానీ గట్టి ఉండదు లేదే కాదు సింహం అని తెలిసి నాకు పొద్దున్నే తెలిసి నువ్వే పోయింది దీనే మెట్టెత్తుకొని వచ్చేది కాదు దాన్ని వేసుకొని వచ్చేది పరిగెత్తి చూసేదానికి ఉండొచ్చు లేప్ప సిరి సంపదలు కూడా ఉన్నాయి అవి ఎటువంటి గొప్ప
ఏమో చెప్తే అంటే రాజ్యం అన్నమాట రాజ్యము ఉన్నది నా బాగా ఏమి తక్కువ ఉంది అందుకే మీ నాయన పొద్దున్నే శ్రీనివాసపురం పోతాడేది మాడతాడు కావాలి లేదడా అంత కావాలి పోతాడా పొద్దున్నే చింతాములకి అడ్డం వచ్చినాక ఎక్కడ పెద్ద పట్టే కన్నా నా కొడుకు ఇంటికి తరిమేసాడు పని మా రెడ్డి వారికి మా అంటే మా తండ్రి గారు పైన నిన్నే సంవత్సరం వచ్చిండేది కదా అందుకే నువ్వు పైన పెట్టింది లేకుంటే ఏంటి పెడతావు నువ్వు పైన పెంచిన వచ్చిండే భాషను అద్దాల కాదు పైన పెట్టిండేది మా రెడ్డి వారికి అటువంటి వంట చెప్పొస్తారా అటువంటి రావు మాకంతా లేదా మాకేమంటే అవసరం లేదు పొద్దున్నే మాకేమో తక్కువ ఉందిరా ఏమి తక్కువ ఉంది పొద్దున్నే సెట్ పరీక్ష పేపర్ వేసుకోవాలంటే క్యాప్ పెట్టుకోండు అవునప్పా ఏ పనికి బాగా అట్లా పనులు ఏం చేయరు మీరైతే కొడుతుంది అంత దగ్గరుంటే సౌండ్ కథ అర్థం కాదు వాళ్ళు కొట్టాలంట రెడ్డి గారు పట్టమ్మన సౌభాగ్యం కూడా ఉంది అది ఎటువంటి ఏమిటి పొగని కారు మంది ఆరు మంది కొడుకులు 6 మంది కొడుకులు కోడాళ్ళు అందరికి పెళ్లిళ్ళు అయిపోయిందయ్యా ఏ పిలిచి వచ్చిందే మోనాలు పలుక అదే చప్పరం కింద ఇది వేసేదేటప్పా అంతమంది ఉన్నారా అంతమంది ఉండిపోయి పొద్దున్నే సీట్లు కట్టింది నువ్వు ఎలా నువ్వు సీట్లు ఇచ్చేలా పొద్దున్న వాడు పెట్టి ఇక్కడికి వచ్చాయి
అంటే మెట్రో స్కూల్ అదే ఇంటికాడికి వచ్చి నేను అడిగా మా ఇంటికాడికి వచ్చిండే ఏమని అడిగింది ఎక్కడ పోయి వెళ్ళాలంటే మూడు వారాలు చీటీ కట్టి వాడి చేతి చిక్కలు రాయి వాడిని గాడి పెట్టుకొని వెళ్ళిపోతాను చెప్పి ఆయన మాకేమో మాకేమో తక్కువ ఉంది అంటే కాసు జీవితం రాసిందే ఏపా మన సీడీలు ఇచ్చేవాళ్ళము ఇచ్చేవాళ్ళు మాకేమో ఇచ్చేవాళ్ళని పుచ్చుకున్నావు కదరా అయితే రేపు పొద్దునే సిద్ధాంతం లేకపోదా ఎలా ఏమైతే పోతే కాదు సిద్ధాంతం పోయి మాట్లాడుకున్నాము అట్లా వాడు కూడా వస్తాడు అట్లా కరకాలేకే ఎవరు సీటీలో వస్తాడు కరకాలేకే వాళ్ళు వచ్చి నాకేమో భయం లేదు ఎలాంటి వెనకాల సీట్ కింద మునిపేస్తాం పోయి గడి కనిపించి పడతారు చెప్పి సీట్ కింద మునిపేస్తాడు మాకేమో కనపడలేదా నా మాటిను చీటీలు కంటే ఉంది నీకు వాళ్ళకి గాడి కాలంటే యాడ్ అవుతుంది పెట్టేసి వస్తాం మనకి ఇచ్చి వాడు తిన్న ఇంటికాడికి వచ్చి తిట్టుకొని పోతా ఉన్నాడు అంటే వాళ్ళు మేము కాదు వాళ్ళ దగ్గర పోతాలేదు వాడు చెప్పేదే చెప్పింది నాకే ఏమయ్యా ఒడే గంటలో ఏళ్ళను ఉన్నారా అయినా వీళ్ళు కూడా పాలిక పడ్డా పట్టమరా నేను పుట్టిన కులమే తెలుసునా ఎటువంటి కులము కాదు అది ఇప్పుడు తెలిసింది నీకే అది పోతే నువ్వేం చెప్పింది అదే నేను ఎవరిది దేవా బ్రాహ్మణ క్షత్రియ ఎవరు అంటే క్షత్రియ కాదు అంటే క్షత్రియ అన్నమాట క్షత్రియ వైశ్య ఉండొచ్చు శూద్రుడు శూద్రుడు నిఖిల పరివార జనములు సుఖ సంతోషంతో విచారణేతలై రెడ్డి గారు విచారించుము సుఖమల రాజ్య మెల్ల సుఖమల పాలి Thank you.
బ్రాహ్మణ క్షత్రియ సరే వచ్చే నిఖిలపరి జనములలో సుఖము చేత వర్తిస్తున్నారు దేవా. శభాష్. మన ప్రజల సుఖ సంతోషాలంటే మన మనకు చాలా ఆనందమే. నాకు కూడా ఆనందమే. అయినా నా యొక్క తోడు తర్వాత నీకు తెలిపిన సమయమున నా అంతఃపురములో మాతాల తిరిగి గాడివేళలో రాణి వచ్చి అదిలాక సుందరి ఎవరు బా అంటే అప్సరస. అప్సరస. అవునా? ఏమంతమంది పెళ్ళాం కాదులే పేర్లు రాణి అపురూప సుందరి సుందరాంగి మనకు అప్సరస. అప్సరస కాదు అప్సరస. అప్సరస ఏమే అది అయినా నా యొక్క హంతలో వెళ్ళి అది జాతక మీ అమ్మ దొరకరా ఆ అప్ప మెట్టుతో కొడతాడు. ఎంత పొద్దున నేను వచ్చినది కాక మా అమ్మని దొరుకుని వచ్చి మా పేరు ముడికి ఉన్నాడు. మీ అమ్మ కూర్చోబో కాదు పక్క నేను ఎవరు? నువ్వు మా రెడ్డి. నేను ఏం కావాలా? నువ్వు నాకే డాడీ కావాలా? నా భార్యకి ఏం కావాలా? నీ భార్య ఏం కావాలా నాకు? అదేనట్లేపా. ఏమి? ఇప్పుడు నీకు పెళ్ళాము అవునా? నాకు ఆమె ఏమ్మా? తల్లి కావాలంట. అది పెద్దది పెద్దది ఏంది? తల్లి. అంటే తల్లిలాంటిదా మాట? ఆ? తల్లిలాంటిదా? ఇప్పుడు నీకు పెళ్ళాము అవునా? నాకమ్మ అవునా? వాళ్ళ చుట్టాలు అట్లా మాట జాగ్రత్తగా రాని. కరెక్ట్ గానే వచ్చింది అయితే. అయినా అంటే జాగ్రత్తగా వెళ్ళి నా భార్య సత్యవతి దేవి చచ్చి వెళ్ళేది ఏమి నువ్వే అన్ని చెప్పి మళ్ళీ నన్ను కొడతావు మేము మాట్లాడేది ఇప్పుడు నువ్వు భూపెట్టి నువ్వు సాత్తాడు నువ్వు నువ్వు కొట్టు తిట్టు నువ్వేమన్నా నేను అనిపించుకుంటా ఏమన్నా కొడుకు నేను అనిపించుకుంటా నువ్వు నేను ఎట్లను నేను అనిపించుకుంటా తప్పులా కొడుకు నేను అనిపించుకుంటా దీనికి మళ్ళా ఎవరా వచ్చిందే రెడ్డి చెప్పినాడు నువ్వు రావాలంటే చెప్తున్నా చెప్తాపో రెడ్డి పిలిచినాడు రామ్మా అని చెప్తా అయ్యో పడకపో పాతపో చిన్నరెడ్డి కాదు ఏమి కదక్క ఇది కంచాలు పల్లింది అవి ఇట్లా పేపర్లు వేసుకుంటా టమాటా చెట్లకి ఏ పని లేని దానికి పోతే ఎవరు మనిషి ఎక్కడానికి తోడు మా ఇప్పుడు నిజంగా ధర్మరాజు ఎంత భూములు ఎంత దాల్సిన పరిస్థితి 3 ఏళ్ళకి చచ్చాను నన్ను నీ గురించి నేను జ్ఞాపకం తక్కువగా మాట్లాడలేదు నువ్వు పో లోపలికి బాగా ఇస్తా పెంచుతా పో చూడే ఆ మాట కూడా చెప్పి లింగు కానంటాడు నేను ఈ పెళ్ళం కమ్మలు కుదిరి నేనే చెప్పలేదా నేనేమని చెప్తున్నాను కాబట్టి ఏమి చెప్పలా నీకు సీటుకి తక్కువ వచ్చింది మళ్ళీ కమ్మలు ఎత్తి కుదిరిపించింది అది కాకుండా మళ్ళీ పిల్లలు కూడా అమ్ముకోలేదు నేనేమి చెప్పినా ఎవరైనా కానీ అడుగు నేనేమని చెప్పినాను నేనే చెప్పలేదా ఇప్పుడు నీ గురించి నాకు అందుకే రేపియలే కాదు నీ గురించి ఆపది నేను తప్పుగా మాట్లాడుతుంటే నేను అట్లా చెప్పిందా నాచి కూడా అది కూడా చెప్పిందా జనంలో పోయి జనంలో 5 గుంటలు అమ్ముకొని ఆడి మార్కెట్ కొనుక్కొని నేను చెప్పలా నేను చెప్పలేదు పో
నిజంగా చెప్పనేదా మైకిలా చెప్తాను ఊరంతా నిలబెడతా ఉంటుంది ఏంటి నువ్వు నేను మాత్రమే ఉండేది నేను అది చెప్తానేమే లేదు నేను చెప్పకపోలేదు సరే నేను చెప్పను గొప్ప చీటి కాసలేదని వాళ్ళమ్మ కమ్మల పొంద పెట్టేసింది కొడుకు ఇంతకు వచ్చి ఎంత పొడుగు ఉండాలి నాకే వాళ్ళమ్మ పాపమ్మ ఎన్నము టమాటా చెట్లు కూలిపోతుందట వాళ్ళప్పుడు కొట్టి 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 ముగించేసింది నా కొట్టి మా ఎప్పుడు నిజంగా ఎంత పుణ్యాత్మల చీమాడు నుండి తీయించినాడు నాకే వాళ్ళు బతుకుతారా అట్లాంటి మీకు ఎవరికైనా కాదు చీమలు దండిగా ఉండే వాళ్ళు కూడా పొద్దున్నే రెండు రమ్మంటే నువ్వు నేను పాత్ర పోతే ఏమైపోతుంది లేదు పోను అయ్యో కొడక పైన ఆయమ్మ ఆడుందో ఏమి ఎంత పొద్దున ఆడుందని పోయేదే చెలియా వస్తున్నా ఇక్కడైనా ఎక్కడున్నా నిద్ర పోతున్న రబీనైనా